చాలామందికి అంటే చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి ఆహారం లేకుండా ఇప్పుడు చాలామంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. కొంతమంది తల్లులకు పాలు ఉండడమే లేదు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఆ పిల్లలకు సీసా పాలు. పాలు మళ్ళా వేరే పాలు ఆ పాలు కూడా కల్తీనే. ఆ పాలతో పెరిగిన వాళ్ళంతా ఆ ఎముకలు బలంగా ఉండవు. తర్వాత బాడీ కూడా బలంగా ఉండదు. ఒకరు పెరిగితేనేమో ఊబకాయం వచ్చేస్తుంది. లేకుంటే బక్కగా ఎండిపోతుంటారు. ఇలాంటి సమస్యలన్నీ ఈ పుట్టినప్పటి నుంచే వీళ్ళకి అలవాటైపోయినాయి. అంచేత దీనికి అంటే 10 ఏళ్ళు వచ్చిన తర్వాత లేక 12 ఏళ్ళు లేదా యుక్త వయసు వచ్చిన తర్వాత నల్లేరు అని ఉంది తీగ. నల్లేరు అంటే నల్లేరు మీద నడక అంటారు. చాలా మెత్తగా ఉంటుంది తీగ. కానీ దాని పేరు వజ్రవల్లి. సంస్కృతంలో వజ్రవల్లి అంటే వజ్రంతో సమానం ఆ మూలిక. ఆ మూలికను బాగా ఇంత మూలికలు తీసుకొచ్చి బాగా మెత్తగా కొట్టి ఎండబెట్టాలి. ఎండడానికి టైం పడుతుంది. మంచిగా ఎండబెట్టిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. మళ్ళీ పొడి చేసి ఫిల్టర్ చేసి ఆ పొడిని జాగ్రత్త పెట్టుకొని ఆ పొడి క్యాప్సూల్ ఎంపీ క్యాప్సూల్ నింపి క్యాప్సూల్ తినాలి. డైరెక్ట్ పొడి తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో కొన్ని వికార గుణాలు ఉంటాయి మూలికల్లో. కొన్ని మూలికలు శుద్ధి చేయాల్సి వస్తుంది. కొన్ని మూలికలు మాటు అంటే అది వేరే రకంగా పెట్టి మింగాల. అటువంటి మాటు పెట్టడం అంటారు. ఈ మాటు క్యాప్సూల్లో పెడితే ఏం ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఒట్టిగా మిగితే ఈ గొంతులు ఇక్కడి నుంచి ఇక్కడికి దురద పుడుతుంది. ఇక్కడ గోక్కోలేం కదా, లోపల దురద పెడుతుంది. కాబట్టి అది ఒట్టి తినకుండా క్యాప్సూల్ పెట్టి మింగాలి. అలాగా ఒక ఏడాది పాటు తినాలి అవి. ఆ క్యాప్సూల్స్ తింటే వెముకలు అతి బలవత్తరంగా తయారవుతాయి. ఇంకా దాన్ని షూట్ చేసినా కూడా బొక్క ఎరగదు, అంత బలం వస్తుంది దానికి. కాబట్టి ఆ బొక్కలు పెంచడానికి అవన్నీ చేయాలంటే మీరు కష్టం అనిపిస్తుంది మీకు. ఇక ఆ మూలికని తెచ్చి ఎవరైనా ఓపుకున్న వాళ్ళు పొడి చేసి అలా తినడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల కష్టం లేదు, తర్వాత మరి ఖర్చు లేదు, నష్టం లేదు. ఇలాంటి మూలికలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు తెలుసుకోవడం చేయడం మంచిది. మేము నాటు వైద్యం అనే పుస్తకం రాసాం. ఆ పుస్తకంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆ పుస్తకం ఉంటే ఎంతో మీకు సేవ చేస్తుంది. ఇప్పుడు చాలామంది డెలివరీ అంటే చాలా అపోసనలు పెట్టి అది ఒక పెద్ద యజ్ఞంలాగా లేకపోతే పెద్ద ప్రమాదంలాగా ఏదో ఇంకా వచ్చేపోయే ప్రాణంలాగా ఆయాసపడుతూ హాస్పిటల్కి పోతే అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళు నానా తిప్పలు పెట్టి కెమికల్స్ అన్నీ గోళీలు రాసి అవి చేసి ఇది చేసి ఉన్న ఆరోగ్యాన్ని కూడా చెడగొడతారు. అట్లా కాకుండా మనకు పూర్వం మంత్రసానులు అనేవాళ్ళు ఊర్లలో ముసలమ్మలు వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు. వైద్యం చేస్తుంటే అతి సులభమైనటువంటి పద్ధతులు ఏముంది, నొప్పులు రాగానే ఆ రోజుల్లో నొప్పులు వచ్చే వరకు కూడా పొలాల్లో పనిచేసేవాళ్ళు ఆడపిల్లలు. నొప్పులు వచ్చినప్పుడు ఇంటికి వస్తే ఈ మంత్రసానులు పట్టుకొని 5-10 నిమిషాల్లో డెలివరీ అయ్యేటట్లు చేసేవాళ్ళు. కాబట్టి మనకు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మేక పింటికలు వేస్తుంది. ఆ మేక అన్ని ఆకులే తింటుంది, గడ్డి తిందు. కాబట్టి చాలా ఔషధ గుణాలన్నీ దాని కడుపులో ఉంటాయి, జీర్ణించుకొని ఉంటాయి. అది ఆ పింటికలు తీసుకోవడం, నెయ్యిని కరిగించి దాంట్లో ఇది పిసికేయాలి. పిసికి ఒక గ్లాసు నిండా ఆ నొప్పులు వచ్చిన గర్భిణీ మనిషికి తాపిస్తే 5 నిమిషాల్లో బిడ్డ బయటపడతాడు. 5 నిమిషాలు సర్రం జారిపోతుంది, లోపల ఇంకేం పట్టుండదు. అంత ఈజీ, 5 నిమిషాలు. దానికి ఇంక డాక్టర్లు అంతా పెద్ద ఎగ్జిబిషన్ చేస్తారు. పెద్ద ఆపరేషన్ 10 మందిని అక్కడ జత చేసి కడుపు కోసి అది కోసి ఇది కోసి నాన్న చెప్పలు పెట్టి నాన్న అవస్థలు పెడతారు. అన్నీ అనవసరం. ఇవన్నీ ఇటువంటి చిట్కాలన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. మరి పూర్వం అట్లా చేస్తేనే కదా పూర్వం అంతా 100 సంవత్సరాలు హాయిగా బతికారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? 20, 30, 40 అంటే ప్రాతఖండమే, ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి.
ఆయుష్ అనేది గట్టిగా నిలబడడం లేదు. కనుక మనం తినే ఆహారంలో మార్పులు ఉండాలి. మనం చేసే వృత్తి వ్యాపారాల్లో తర్వాత ఒక క్రమశిక్షణ, టయానికి తినడం, టయానికి పడుకోవడం, టయానికి లేవడం ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. తర్వాత ఏదైనా చిన్న చిన్నవి వస్తే ఈ చిట్కా వైద్యంతోనే నయమవుతుంది. దానికోసం మనం ఎక్కడో హాస్పిటల్‌కు తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, చిన్న హాస్పిటల్ పోయినామనుకుంటే ఆయన ఏం చేస్తాడు, అమ్మో ఇక్కడ కాదు సూపర్ స్పెషాలిటీ అని పెద్ద హాస్పిటల్‌కి రాస్తాడు. ఈ పేషెంట్ మళ్ళీ అక్కడ చేస్తాడు. అంటే వాళ్ళకంతా కనెక్షన్, వీడికి కమిషన్ ఉంటుంది ఆడ పంపించిన పేషెంట్ మీద. వాడు ఏం చేస్తాడు, అయిన దానికి కాని దానికి 1,00,000 2,00,000 బిల్లు వేస్తారు వాళ్ళు. ఇలాగ దోచుకుంటున్నారు అలోపతి డాక్టర్లు. తర్వాత అక్కడ పోగానే ఫైన్ కట్టాల, ఫీజు. ఫీజు ఎందుకు వేయాలా? ఫీజు చాలా అధర్మం. మేము ఫీజు గీజు తీసుకోం, మా క్లినిక్ వచ్చాయి, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఏమి కావాల్సిన సలహా చెప్తాం. తర్వాత మందులు ఇచ్చినప్పుడు మందులు ఖరీదు మాత్రమే తీసుకుంటాం. తర్వాత ఈ ఫీజులని అవన్నీ ఇవన్నీ మనిషిని దోచుకునే పద్ధతి. ఇప్పుడు తల్లిపాలు పెరగడానికి అతి మధురం ఒక్కటే పాలలో కలుపుకొని తాగొచ్చు. రోజు పొద్దున సాయంత్రం కావలసిన పాలు పెరుగుతాయి. తర్వాత మనం తినే ఆహారంలో కూడా ఇది ఈ ఈ దూసర తీగ, దాన్ని బాగా దంచి పసరు పిండాల, పిండి ఒక గిన్నెలో పసరు పిండితే కొద్దిసేపు అయిన తర్వాత గడ్డ కట్టిపోతుంది. ఆ గడ్డ అయిన తర్వాత దాంట్లో చక్కెర కలుపుకొని తినాలి. తింటే పాలు పెరుగుతాయి. తర్వాత ఈ రకంగా మనం తినే ఆహారంలో ఎక్కువ ఇవన్నీ కలుపుకుంటూ ఉండాలి. ఏది అతిమధురం బాగా పనిచేస్తుంది. తర్వాత ఇది దూసర తీగ పసరు గడ్డగట్టే వరకు ఉండి దాంట్లో చక్కెర కలుపుకొని తినడం, అది చేయడం. తర్వాత ఇది మునగ ఆకుకూర వండుకొని తినడం. తర్వాత ఇది దొండాకు, ఆ దొండాకు కూడా కూర వండుకొని తినడం. ఇటువంటి కొన్ని ఆకులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తినవచ్చు. ఇక డ్రై ఫ్రూట్స్ అంటే అవి మామూలుగా మీరు జనరల్గా వాడచ్చు. దాంట్లో కొత్తగా చెప్పే విషయం ఏం కాదు. అవి అందరికీ పనికొస్తే అందరూ వాడచ్చు డ్రై ఫ్రూట్స్. కాబట్టి ఇలాంటివన్నీ మీరు కాస్త ఓపికతో అలవాటు చేసుకున్నా సరే. ఎక్కువ మీకు ఈజీగా ఉండేది అంటే అతి మధురం ఈ దూసర తీగ ఇలాంటివి చాలా పనిచేస్తాయి. అవి మీరు వాడుకోవచ్చు. తల్లిపాలు పెరుగుతాయి. ఇప్పుడు చాలామంది అసలు ఇష్టమే లేదు కదా, పాలు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు పిల్లలకి. ఇప్పుడు తల్లి జనరల్గా అన్ని రకాలైన స్త్రీలు అందరికీ కూడా పాలు పడతాయి, దాంట్లో జనరల్ అది. కానీ చాలా కొద్ది మందిలో మాత్రం ఈ లోపల పాల కేంద్రాలు అనేటివి అవి డెవలప్ కావాలి. ఆ పాల కేంద్రాలు కూడా 6వ మాసం నుంచి డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయినప్పుడు వాటిని సరైన పోషణ, అంటే మనం తినే ఆహారం దీంట్లో పోషణలు పెడుతుంటే సరిగా మా శిశువు పుట్టే వరకు సమృద్ధిగా పాలు వస్తాయి. లేక దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ పాలు పడకపోవడమే ఒకటే కాదు, లోపల పాల కేంద్రాలు ఎండిపోతాయి. ఆ ఉట్టిపోతే బయట పాలు రావు. తర్వాత ఆ బాలింత రోగాలే దానివల్లనే వస్తాయి, బాలింత రోగాలని. అటువంటి వాటికి కూడా ఈ చికిత్స ఏమంటే కొన్ని మూలికలు ఉన్నాయి. ఆ మూలికలను బాగా దంచి పసరు ఉండేవి. ఇప్పుడు దాంట్లో ఇది దొండాకు పసరు, దొండ ఆకు బాగా దంచి అది తర్వాత రమ్ముల మీద వేసి కట్టుకట్టాలి రాత్రిపూట, పొద్దున్న తీసేయాలి. ఆ తర్వాత అలాగే గాయపాకు అని ఉంది, ఆ గాయపాకును దంచి అట్లా రొమ్ముల మీదకి కట్టుకట్టాలి. అలాగే ఈ గునుగు పూలు చెట్టు ఉండేది, గునుగు పూలు చెట్టు, ఆ ఆకును కూడా దంచి అలాగే రాత్రిపూట రొమ్ముల మీద వేసి కట్టాలి. దీనివల్ల లోపల పాల కేంద్రాలు పెరుగుతాయి. పాల కేంద్రాలు పెరిగినప్పుడు పాలు సమృద్ధిగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం తినే ఆహారంలో కూడా డ్రై ఫ్రూట్స్, తర్వాత మంచి ఈ పాలలో కలిపి తాగమని చెప్తాం కదా,
అతిబల పొడి చూర్ణం దొరుకుతుంది. అతిబల ఆ చూర్ణం ఇలాంటివి కొన్ని దీంట్లో వాడాలి. అశ్వగంధ, అతిమధురం ఇవన్నీ కూడా కొన్ని పాలలో కలుపుకొని తాగుతూ ఉండాలి. దీనివల్ల పాల కేంద్రాలు పెరిగితే పాలు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తల్లికి ఎలాంటి ఇబ్బందులను అనారోగ్యం రాదు. ఈ పాలు రాకపోతే కూడా తల్లికి అనారోగ్యం వస్తుంది, పిల్లకు అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఈ మాత్రం బాలింతగా ఉన్నప్పుడు అంటే ఇక డెలివరీ టైం వచ్చిందని అప్పటి నుంచి కూడా జాగ్రత్త పడాలి. అప్పుడే ఇవన్నీ కొన్ని ఒకటి ఒకటి వాడుకుంటూ వస్తే పాల కేంద్రాలు పెరిగితే పాలు ఉత్పత్తి అవుతాయి. తల్లి పిల్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అనారోగ్యం చేయదు, క్షేమంగా ఉంటారు.